అన్న మల్లిగానికి గట్టిగా ఇవ్వాలి, అన్నయ్య గుడ్ మార్నింగ్. వానికి గట్టిగా కాదుగా, వాని చెమడలు ఊడిపోవాలి ఎక్కడికి అక్కడికి. వానికి అయ్యా నేను ఎందుకురా ఒక నిండు ప్రాణాన్ని రెచ్చగొట్టి ఎందుకు ఆగం చేసిన అనేది వానికి బుద్ధి రావాలి. వాడు ఏం చేసిన బ్రదర్, నా ఫోటోకు దండం పెట్టిపోయింది అంటాను. ఎంతసేపు పెట్టి నీ ఫోటోకు దండం? ఆడెవడు రెచ్చగొడితే తెలియని మైకంలో ఉన్నాడు ఆయనే. అడుగులన్నా సరిగ్గా ఎత్తన్నా నడువస్తుందా ఆయన అప్పుడు ఆ టైంలో? జస్ట్ గిట్లానికి గిట్ల వెళ్ళిపోతాను. అసలు నీ ఆఫీస్ లెవెల్తో మాట్లాడిండి వచ్చి నువ్వు లేని టైంలో. వాళ్ళు ఏం చెప్పిండ్రు, పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది, అగ్గిపెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, నీ ఆఫీస్ ముందట ఎందుకు మరణించిండు. నిజంగా ఆయనకు 42% రిజర్వేషన్ పట్ల అవగాహన ఉండి 42% రిజర్వేషన్ బీసీలకు రావాలనుకుంటే ముఖ్యమంత్రి గారింటి ముందో లేకపోతే రాజ్భవన్ ముందో ఇంకో ముందో ఆగాయిత్యానికి పాల్పడేటోడు. నీ ఆఫీస్ ఏంటిది? నీ ఆఫీస్ ఏమైనా ప్రజల కడ్డా? ప్రజా సమస్యలను పరిష్కరించేదా? బొచ్చుగా ఏంటిది నీ ఆఫీసు? రెచ్చగొట్టి నిండు ప్రాణాన్ని తీసి పెట్రోల్ కొనిచ్చిందేవాడు ఆయనకు. ఆయన ఎందుకు వచ్చిండు నీ ఆఫీస్కి? నా భార్య మీద పెట్టిన వీడియో తీసేయమని నీ ఆఫీస్కి వచ్చిండు ఆయన. 20,000 రూపాయలు సాయం చేసి 60 లక్షల బెనిఫిట్ పొందాలని చూసినావు నువ్వు. అదే మా పరువు పోతుందిరా, మా కుటుంబ పరువును అంతా తీసి బజార్లో వేసినవురా అని వాళ్ళ భర్త 4-5 రోజులు నీ ఆఫీస్ చుట్టూ తిరిగితే నువ్వు లేవు ఆఫీసులో. జస్ట్ వీడియో డిలీట్ చేయమని వీనికి 100 సార్లు ఫోన్ చేసినలాట వాళ్ళు పాపం. ఇప్పుడు వాళ్ళ నోరు మూసేపించిండు. 15 లక్షలు ఇట్లా ఇచ్చి నోరు మూపిచ్చేసిండు వాళ్ళని. వీడియో డిలీట్ చేస్తే అయిపోయేది కదా, ఆయన నీ ఆఫీస్ రాకపోవు కదా. 20,000 నువ్వు సాయం చేసినావని నువ్వు యూట్యూబ్లో వేసుకునే వరకు వాళ్ళ కుటుంబ సభ్యులంతా వాళ్ళ బంధుమిత్రులంతా 20,000 కోసం టీవీలో కనబడతావు నువ్వు అని ఆ ఆడపిల్లని తిట్టే వరకు, ఆ ఆడపిల్ల మీద వాళ్ళ భర్త తిట్టే వరకు, ఆడపిల్ల ఆ వీడియో రిలీజ్ చేయమని చెప్పుకో అని చెప్పే వరకు ఆ సాయి ఈశ్వరాచారి ఆ వీడియోని డిలీట్ చేయమని నీ ఆఫీస్కి వస్తే నువ్వు రెచ్చగొట్టి నువ్వు 42% రిజర్వేషన్ గురించే పాపం ఆయనకు తెలియదు. ఆయన క్యాబ్ డ్రైవరు. వీడు ఏమంటాడు, విద్యార్థి అట ఆయన. ఎక్కడి నుంచి విద్యార్థి ఆయన ఏం పని చేస్తారు? ఆయన భార్య చెప్తలేదు. నీ భాగవతం అంతా బయటికి రావాలి బిడ్డ. నిండు ప్రాణాన్ని బలగొన్నావు నువ్వు. 1,00,000 సార్లు అంటావు నువ్వే చంపేసినావు ఆయన దొంగ, నువ్వే చంపేసినావు. ఆ పెట్రోల్ నువ్వు పోసుకొని ఉంటివి.